వారి తాలూకా సహృదయంతో ఆర్థిక సహాయాన్ని అందించి ఆ యొక్క తండ్రిని ఆదుకోవాలనే ఉద్దేశంతో మన అబ్బాయి చెన్నైలో మరి ట్రీట్మెంట్ జరుగుతుంది. దీని సందర్భంగా ప్రజలందరూ కూడా సహకరించారు. సుమారుగా 37 లక్షల రూపాయల వరకు ఆయనకి ఖర్చు అవుతుంది. మనమందరం కూడా వాళ్ళ తాలూకా ఆర్థిక పరిస్థితి బాగులేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అందరూ కూడా సహకరించారు. మరోసారి సహకరించవలసిందిగా మనకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఆర్థిక సహాయాన్ని వాళ్ళకి తలవ చేస్తే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ర్యాలీని మన తిలార గ్రామంలో మరి గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు మరి 3 స్కూల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, 4 స్కూల్స్ కూడా అందరూ సహకరించారు. తిలార్లో ఉన్నటువంటి యువత అలానే ప్రతి ఒక్క మరి ప్రజలందరూ కూడా దీన్ని సహకరించారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఆయనకి మరి ఆర్థిక సహాయాలు అందించాల్సిందిగా కోరుచున్నాం. నిన్ననే వైజాగ్ నుండి ఇప్పుడే ఉదయం ఫోన్ చేశారు. మరి నాయి బ్రాహ్మణ్ తాలూకా వాళ్ళ తాలూకా కులస్తులందరూ కూడా ఒక 55,000 రూపాయల వరకు ఎవరో ఏంటో తెలియదు, ఒక మెసేజ్ ఈ సోషల్ మీడియాలో వెళ్ళిన తర్వాతను ఈ మెసేజ్ని బట్టి వాళ్ళు ఒక 45,000 రూపాయలు అయితే మళ్ళీ ఈరోజు మళ్ళీ 15,000 రూపాయలు మళ్ళీ మేము జత చేస్తున్నాం సార్, మేము కూడా దీనికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఆయన ఫోన్ చెప్పారు నాకు, నేను ఫోన్ చేసి. అలాగనే నేను చాలామందికి మా బంధువులు ఉన్నటువంటి ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూపులో కూడా మీకు పెట్టడం జరిగింది. నాకు తెలిసినటువంటి ఎవరైనా ఉంటే నేను కూడా ఒక మెసేజ్ ఇస్తే వాళ్ళు కూడా సహాయ సహకారాలు చేసి వాళ్ళు కూడా వేయడం జరుగుతుంది. నేననే ఒక అబ్బాయి, నేను ఆయన టెక్నికల్ కాలేజీలో చదువుతున్నప్పుడు నేను ఇది చేయలేదు, ఒకసారి ఒక ఉపకారం చేశాను. ఆయన ఏం చేశారంటే, ఒరే ఇలా ఉంది ఒకసారి నువ్వు సహకరించారంటే వాళ్ళు కూడా ఈరోజు ఒక 90,000 రూపాయల వరకు సహాయకరం చేశారు. అది కూడా ఈరోజు నాకు ఆ స్కానర్ ఇవ్వమన్నారు, ఆ స్కానర్ ఇస్తే దానికి కూడా 2,000 డబ్బులు పడుతున్నాయి. ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క అబ్బాయిని మరి బ్రతికించుకోవాల్సిన ఆవశ్యకత మనందరిపై ఉందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చినటువంటి పరిస్థితులుగా నేను కూడా మళ్ళీ గౌరవ అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రివర్యులు, రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రివర్యుల దృష్టికి తీసుకుని వెళ్ళాను. అది కూడా మరి ఈరోజు రేపు అది కూడా ఒక 8 నుండి 10 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం కూడా సహాయం అందిస్తుంది. అది కూడా ఎల్ఓసి వస్తుంది. వచ్చేటప్పుడు అది చెప్దాం అనుకున్నాను. నిన్ననే విజయవాడ వెళ్ళింది. అది ఎందుకంటే ఒక 4 రోజుల ముందే వెళ్ళాల్సింది. అక్కడ డాక్టర్ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, ఎవరు డోనర్ ఎవరు ఇవ్వాలి, తండ్రి ఇస్తున్నాడా మరి తల్లి ఇస్తుందా అనే ఉద్దేశంతో కన్ఫ్యూజ్లో ఉంటే లాస్ట్కి నిన్నది ఆ లెటర్ అందడం జరిగింది. నిన్నే విజయవాడ పంపించాం. దాని మీద కూడా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కూడా మరి లోకేష్ బాబు గారి తాలూకా ఆలోచనలతో ఆయనకు కూడా ఇది ట్యాగ్ చేయడం జరిగింది, ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా సరిపోకపోతే మరి రామ్మోహన్ నాయుడు గారి తాలూకా సహాయ సహకారాలు కూడా తీసుకొని ఆయనకు కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇంకా కాకపోతే ఇవన్నీ ఒక వ్యక్తి అయితే మన తాలూకా సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సోషల్ మీడియాలో మరి ఈ యొక్క ఉన్నటువంటి మనందరి తాలూకా ఉద్దేశాలని బయటికి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి యువత అందరికి కూడాను మరి టీచర్స్ కానీ పబ్లిక్ కానీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.